ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులు, మా బంధువులు, మా బిడ్డలు, మా దేన కుటుంబము, దేవుని కుటుంబము, మీకు మీ కుటుంబములకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ దినమున బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము మన భక్తి జీవితాన్ని ఇంకను దేవునిలో బలపరుచుకోవడానికి, భక్తులు ఏ విధంగా అయితే వారి జీవితంలో విలువైనవి ఏమిటో, ఖ్యాతైనవి ఏమిటో, దేవుని కొరకు మనం ఏ విధంగా నిలబడాలో, దేవుని కొరకు వారి జీవితాన్ని ఏ విధంగా మనం ముందుంచారో మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుంటే, గత శుక్రవారం రాత్రి మన జీవితము, ఈ లోకములో దేవుడిచ్చిన జీవితమును అనేక సంవత్సరాలుగా మనకు దేవుడు తన కృపచేత మనల్ని నడిపిస్తుంటే, అనేక సంవత్సరాలుగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే, మన జీవితము ఏ విధంగా ఉందంటే, ఈ లోకాశల్లో పడిపోయి, ఈ లోక కోరికలతో పడిపోయి, ఈ లోక సంప్రదాయాల్లో పడిపోయి, మత్తు పదార్థాలకు బానిస అయిపోయి, డ్రగ్స్కు బానిస అయిపోయి, గుట్కాలకు బానిస అయిపోయి, శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీరము సుఖము కోరుకుంటున్నారు ఈ లోక ప్రజలందరూ. కానీ నేటి క్రైస్తవ బిడ్డలు, దేవుని ప్రియజనము, దేవుని శిష్యులుగా పిలువబడుతున్న వ్యక్తులు, దేవుని విశ్వాసులు, వారి గమ్యమేమిటో, వారి పరుగేమిటో, దేని కొరకు పరిగెడుతున్నారో వారికి గత శుక్రవారం దినమున నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను. క్రైస్తవ జీవితంలో మన పరుగు ప్రభువు కొరకు మనం పరిగెత్తాలా. మన పరుగు ఆయన రాజ్య సువార్తను కట్టడానికి, ఆయన రాజ్య సువార్తను వ్యాపింపజేయడానికి, ఆయన మరణమును, ఆయన పుట్టుకను, ఆయన పునరుద్ధానమును ప్రకటించడానికి ప్రభువు మనకు దినదినము ఆయుష్నిస్తున్నాడు, దినదినము క్షేమముగా మనల్ని ఉంచుతున్నాడు. మన గమ్యము మనము తెలుసుకోవడానికి కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఈ దినమున శ్రేష్ఠ భక్తులు నిర్ణయాలు కొన్ని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. శ్రేష్ఠ భక్తులు అంటే ఎవరినంటారు? భక్తులలో అనేక మంది నామకార్థపు భక్తులు ఉంటారు, పండగకు వచ్చే భక్తులు ఉంటారు, ఆదివారం ఆరాధనకు వచ్చే భక్తులు ఉంటారు, సంవత్సరానికి ఒకసారి వచ్చే వ్యక్తులు ఉంటారు. వీరు అనేక మంది భక్తులను మనము చూడవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను మీ ఎదుట ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. వారి జీవితము ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? వారి జీవితము ఎవరు? వారి దేవుడు ఎవరు? వారి గమ్యం ఏమిటి? వారి లక్ష్యం ఏమిటి? వారి ప్రణాళికలు ఏమిటి? దేవుని పైన వారు చేసుకున్న
దేవుని మాటలను బట్టి వారు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవి, చాలా గొప్పవి. శ్రేష్ఠ భక్తులు స్థిర నిర్ణయాలు. ఈనాటి సందేశము శ్రేష్ఠ భక్తులు స్థిర నిర్ణయాలు. యోబు గ్రంథము 27వ అధ్యాయము, యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాలను చదువుతారా? మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడివను. నా నీతిని విడివక గట్టిగా పట్టుకున్నాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఇక్కడ మనము యోబును జ్ఞాపకం చేసుకుంటే, యోబు జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. యోబు జీవితంలో దేవుడు కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. యోబు ఎటువంటి వ్యక్తి అంటే, మొదటి అధ్యాయంలో మనము జాగ్రత్తగా చదివితే, యోబు అతడు యథార్థవంతునుడును న్యాయవంతునుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ యోబు లాంటి భక్తులు అనేక మందిని మీకు మీ ఎదుట ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇదేనా మన యోబు జీవితంలో ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి. యోబు అన్ని ఉన్నప్పటికీ, అన్ని దేవుడు ఇచ్చినప్పటికీ, ఆ దేశంలో యోబు అంత ధనవంతుడు ఎవరు లేరు. కానీ యోబు జీవితంలో ప్రాముఖ్యముగా చూడవలసినది ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. ఇదేనా మన యోబు అంత సంపాదించుకుని అంత ధనం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విసర్జించలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని యందు తన భయభక్తులు ఎంత విధంగా ఉన్నాయో చూడాలా. తన భక్తి ఏ విధంగా ఉందో మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇదేనా మన అనేక మంది వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుంటే, వారికి ధనం ఉంటే మనుష్యులు గుర్తురారు, వారి దగ్గర డబ్బులు ఉంటే దేవుడు గుర్తురారు, వారి దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉంటే ఎవరు గుర్తుకురారు. మనుష్యులను అవసరాలను బట్టి వాడుకునే వ్యక్తులున్నారు, వారి అవసరాలను తీర్చుకోవడానికి వాడుకునే వ్యక్తులున్నారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అటువంటి దేవుడు కాదు. నీ దీన దశలో నుండి, నీవు కృంగిపోయిన స్థితిలో నుండి, నీవు పడిపోయిన స్థితిలో నుండి పైకి లేపే దేవుడు. నా దేవుని ప్రేమ విలువైన ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన చూపే కనికరము ఈ లోకంలో ఎవరు చూపించలేరు. యోబు చాలా ధనవంతుడు అయినప్పటికీ దేవుని యందు యథార్థతను వీడలేదు, నీతిని వీడలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. ఇక్కడ యోబు జీవితం కోసము మీకు ఎన్నోసార్లు చెప్పాను. యోబు జీవితంలో అన్ని ఇచ్చాడు, అన్ని పొందుకున్నాడు. కానీ ఒకానొక దినమున సాతాను దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. నీ యోబును, నీకు చాలా ఇష్టమైన వ్యక్తి, నీకు చాలా భక్తి చేసే వ్యక్తి, ఒక్కసారి నువ్వు పక్కకు తప్పుకుంటే యోబు జీవితాన్ని నీలో నుండి లేకుండా నేను తీసివేస్తాను, యోబుని నీ నుండి దూరం చేస్తానని సాతాను దేవునితో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ చేసినప్పుడు యోబుని, ఆయన్ని ఏదైనా చేయి, కానీ ఆయన ప్రాణాన్ని తీయడానికి నీకు అధికారం ఇవ్వట్లేదని సాతానుకు యోబుని అప్పగించాడు. యోబుని అప్పగించినప్పుడు సాతాను యోబుకున్న సమస్తాన్ని నాశనం చేసేశాడు. అంత ధనవంతుడైన యోబును, కుటుంబాన్ని, పిల్లలను సమస్తము నాశనం చేశాడు.
సమస్తము ఆయన జీవితంలో కలిగినవన్నీ నాశనం చేశాడు. కుటుంబాన్ని చల్లా చెదురుగా చేసేశాడు. సమస్తము కోల్పోయాడు. సమస్తము కోల్పోయాడు. థాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. సమస్తము కోల్పోయిన సాతాను యోబుని వదిలిపెట్టలేదు. ఇంకను దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. అన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. అన్ని నష్టపోయినా కూడా దేవుని యందు భక్తి విడిచిపెట్టట్లేదు. యోబు జీవితము మన జీవితంలో అన్వయించుకోవాలా? యోబు భక్తి జీవితము మనకు ఒక పాఠ్య భాగం, అది ఒక పాఠ్యాంశం. అది ధనమున్నప్పుడు దేవుణ్ణి స్తుతించలేదు అనుకున్నారేమో. ధనమున్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ధనము లేనప్పుడు కూడా యోబు జీవితము ఆ విధంగానే ఉంది. సాతాను ఎన్ని శ్రమలు తెచ్చినా, కుటుంబాన్నంతా నాశనము చేసినా, తన బిడ్డలను నాశనము చేసినా కూడా యోబు భక్తిని విడిచిపెట్టలేదు. చివరకు తన శరీరం గోక్కోవడానికి గోళ్ళు లేకుండా చిల్లా పెంకులతో గోక్కుని కృంగిపోయాడు. శరీరంలో రోగములతో బాధలతో బాధపడుతున్నాడు. చివరికి తన స్నేహితులు, తన భార్య ఏమంటుందంటే, నీ దేవుణ్ణి తిట్టి చచ్చిపో అంటుంది. నీ దేవుణ్ణి విమర్శించి నువ్వు చచ్చిపో అని అంటుంది. కానీ యోబు భక్తి నీతిని విడిచిపెట్టట్లేదు. ఇక్కడ మరణము వరకు నేనెంత మాత్రం యథార్థతను విడువను, మరణము వరకు ఎంత మాత్రం యథార్థతను విడువను. ఒక వ్యక్తిని సాతాను అంత శోధించినప్పటికీ, సమస్యలు గుండా నడిపించినప్పటికీ యోబు ఏమంటున్నాడంటే, మరణము వరకు నేనెంత మాత్రము యథార్థతను వేడను. భక్తి జీవితం అంటే అది, భక్తి జీవితం అంటే అది మనుషుల మెప్పు కోసము, లేకపోతే ఈ మనుషులు మేలు పొందుకుంటారో, లేకపోతే ఈ సంఘమునకు వెళితే ఈ సేవకులు మేలు పొందుకుంటారేమో, ఈ సేవకులు దీవించబడిపోతారేమో అని మందిరాలకు రాని వ్యక్తులు భక్తి జీవితము కాంప్రమైజ్ అయిపోయే భక్తి జీవితము కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఆదివారము ఆరాధనకు వెళ్ళలేరు, ప్రభు బలులను స్వీకరించలేరు. విశ్వాసులు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. అనేక సార్లు బలలో పాల్గొన్న వ్యక్తులు, ఏ క్రైస్తవుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి, ఏ క్రైస్తవుడైతే ఆయనలో రక్షణ పొందిన వ్యక్తి ప్రతి నెల ఆయనలో బలలో పాల్గొనాలా. ఇది మర్చిపోతున్నారు నేటి క్రైస్తవ పడలు, నేటి క్రైస్తవ జనము. నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తున్నారు. యోబు భక్తి జీవితము సమస్యలన్నీ వెంటాడినా కూడా, సమస్యలన్నీ ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని యందు భయభక్తులు. శ్రేష్టమైన భక్తులను ఎందుకంటారంటే, వారు తీసుకునే నిర్ణయాలు అవి శ్రేష్టమైనవి, అవి విలువ కలిగినవి, అవి బైబిల్లో రాయబడినవి. యోబు శ్రేష్టమైన భక్తుడుగా ఎందుకు చేర్చబడ్డాడంటే, జీవితం అయిపోయింది అనుకున్నారు, చచ్చిపోయే స్థితిలోకి పడిపోయాడు. అన్ని కోల్పోయినప్పటికీ దేవుని యందు భయభక్తులుగా జీవించాడు. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏదైతే కోల్పోయాడో, ఏదైతే ఆయన నుండి దూరం చేయబడినదో, మరలా రెండంతలుగా ఆయన దీవించబడ్డాడు. మరలా దేవుడు ఆయనకిచ్చాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనములో, నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామముకు స్తుతి కలుగును గాక.
ధైర్యముగా చెప్పగలగాల, ధైర్యముగా చెప్పగలగాల. నీ తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఏమో తీసుకురాలేదు. నీ తల్లి గర్భంలో నీవు పుట్టినప్పుడు నీవు ధనముతో బంగారము వెండిని మెడలో వేసుకుని రాలేదు. నీవు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వచ్చావు. దిగంబరివై మరలా వెళ్ళిపోతావు, దిగంబరివై మరలా వెళ్ళిపోతావు. మనము ఏమి తీసుకురాలేదు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు లోకంలోని సాక్ష్యము ఏమిటి? ఈ లోకంలో నీ సాక్ష్యం ఏమిటి? ఈ లోకంలో నీ సాక్ష్యం ఏమిటంటే, ఈ లోకంలో నీ సాక్ష్యం ఏమిటంటే, నేను ప్రభువు కొరకు జీవించగలిగాను, నేను ప్రభువు ప్రేమను ప్రకటించగలిగాను, నేను ప్రభువు బిడ్డను, ప్రభువుకి యథార్థవంతుడిని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తిని, నా నీతిని విడిచిపెట్టను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన ఈ సందేశములో యోబు జీవితం నుంచి మనం నేర్చుకోవలసినది మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఉండుట. నీ జీవితము శ్రేష్టమైన భక్తుడుగా యోబు మార్చబడ్డాడు. స్థిర నిర్ణయం తీసుకున్నాడు. స్థిర నిర్ణయం ఏమిటంటే నీతిని విడిచిపెట్టనన్నాడు, యథార్థతను విడిచిపెట్టనన్నాడు, తన భక్తిని విడిచిపెట్టలేదు. ఈ మూడు విషయాలు నీ జీవితంలోకి రావాలా? నీ భక్తిని బట్టి నీవు నీతిగా యథార్థవంతుడిగా జీవిస్తావు. నీ భక్తి జీవితాన్ని బట్టే, నీ భక్తి జీవితాన్ని బట్టే నీ జీవితము అనేక మందికి దీవెనకరముగా ఉంటుంది, అనేక మందికి మేలుకరముగా ఉంటుంది. ఏదైనా మన యోబు జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసుకుని పోయాడు. మరలా అన్నీ ఇచ్చాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదమ్మా, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ఇది ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. 13వ అధ్యాయము 15వ వచనములో, 13వ అధ్యాయము 15వ వచనములో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. నీవు అలాంటి సాక్ష్యము కలిగి జీవించాలా? నీవు అలాంటి సాక్ష్యము కలిగి జీవించాలా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీవు అలాంటి జీవితం కలిగి జీవించాలా? నీవు అలాంటి జీవితము కలిగి జీవించాలా? యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే విధముగా మరొక భక్తుని జీవితము మనము చూద్దాం. మోషే జీవితము చూద్దాం. మోషే జీవితము ఎబ్రిల్ రాసిన పత్రిక, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనములు మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. లోక సంబంధమైన అధికారము, వైభవము, సుఖభోగముల కంటే నిందలైన దేవుని ప్రజలతో కూడా శ్రమలైన క్రీస్తు మార్గాన్ని ఎన్నుకుంటారు కూడా. భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఈ లోక మార్గము గుండా ప్రవేశించరు. భక్తులు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా
ఈ లోక అధికారము కోసం, సుఖభోగముల కోసం వారు ప్రయత్నం చేయరు. దేవుని ప్రజలతో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వారు క్రీస్తు మార్గాన్నే ఎన్నుకుంటారు. మోషే ప్రజలతో నిందలు ఎదుర్కోవడానికైనా ఒప్పుకున్నాడు, కానీ ఆ ఫరో కుమార్తె అనిపించుకోలేదు, అనిపించుకుంటానికి ఒప్పుకోనేలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. మోషే ఎటువంటి వ్యక్తో మీకు తెలుసు. గత శుక్రవారం దినమున మీకు చెప్పాను. మోషే జీవితము ఇశ్రాయేలీల ప్రజల కోసము, ఇశ్రాయేలీల ప్రజలను విడిపించడం కోసము నలిగిపోయాడు. 40 దినముల ఉపవాసము చేసినప్పుడు, దేవుడు తనతో మాట్లాడినప్పుడు, దేవుడు తనతో ఏది చేయమంటే అది చేశాడు. మోషేకి కోపము తెప్పించే విధముగా ఇశ్రాయేలీల ప్రజలు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. ప్రభువుని దుఃఖ పెడుతున్నారు, ప్రభువుని బాధ పెడుతున్నారు. వీరిలో ఒక్కరునైనా యథార్థవంతులు, నీతిమంతులుంటే వీరిని బట్టి వీరిని క్షమిస్తావా అని అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు. 10 మంది ఉంటే వీరిని క్షమిస్తావా, 5 ఉంటే వీరిని క్షమిస్తావా అని మోషే ప్రజల పక్షముగా వ్యాజ్యమాడుతున్నాడు. ప్రజల పక్షముగా ఇశ్రాయేలీల ప్రజలను రక్షించడానికి, దేవుణ్ణి దుఃఖపరిచే బిడ్డలను రక్షించడానికి, విడిపించడానికి, ఆ శ్రమల నుండి, ఆ బాధల నుండి బిడ్డలను విడిపించడానికి మోషే ఎంతో దేవునితో బ్రతిమలాడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునితో ఎంతో గోజాడుతున్నాడు. దినమున శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా దేవుని కొరకు జీవించే వ్యక్తులు వారు. అందుకనే వారు శ్రేష్ఠ భక్తులుగా స్థిర నిర్ణయాలు తీసుకుని బైబిల్ గ్రంథంలో రాయబడి, దినమున లోక సంబంధమైన అధికారము కోసము, వైభవం, సుఖభోగాల కంటే నిందలైనా, దేవుని ప్రజలతో ఉండడానికి శ్రమలైన క్రీస్తు మార్గాన్ని ఎన్నుకునే వ్యక్తులు వారిని భక్తులుగా పిలుస్తారు. ఇదేనా మన జీవితంలో మనము తీసుకునే నిర్ణయాలు ఏమిటి? దేవుని కొరకు ప్రభు పరిచర్యలో మనము జ్ఞాపకం చేసుకొని మన నిర్ణయాలు ఏమి తీసుకుంటున్నాం? భక్తులను మన జీవితంలో అన్వయించుకుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు చూపిన మాదిరి, యేసుక్రీస్తు చూపిన ప్రేమను, యేసుక్రీస్తు చూపిన దయాగుణమును మన జీవితంలో అన్వయించుకుంటున్నామా? భక్తుల మాదిరిగానే శ్రేష్టమైన స్థిర నిర్ణయాలు మన జీవితంలో తీసుకోగలుగుతున్నామా? మనుష్యుల మెప్పు కోసము, మనుష్యులు మనల్ని చూసి గొప్పగా చెప్పుకోవడానికి మనము నిర్ణయాలు తీసుకుంటున్నామేమో? ఆర్భాటముగా మనుష్యులకు కనబడాలని, ఆర్భాటముగా లేకపోతే ధనవంతులుగా మనుష్యులకు కనబడాలని మనము ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామో? దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని పైన ఆధారపడకుండా మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో? మనము తీసుకునే నిర్ణయాలను బట్టి, మన జీవితము, మన పిల్లల జీవితము, మన కుటుంబ జీవితము నష్టపోతున్నామేమో. వ్యక్తిగతముగా, శారీరకముగా, భౌతికంగా, ఆత్మీయంగా మనము కృంగిపోతున్నామేమో. మన నిర్ణయాలు ఏది మేలైనదో, ఏది మంచిదో, ఏది ఖ్యాతి అయినదో, ఆ జ్ఞానము ఇచ్చే దేవుడును,
ఆ వివేచన ఇచ్చే దేవుడిని మనం అడిగితే ఆయన మనకిస్తాడు. ఆయనకు మన హృదయాన్ని ఆయన చేతిలో పెడితే మనల్ని నడిపించే దేవుడు ఆయనే. మనల్ని నడిపించే దేవుడు ఆయనే. శ్రేష్ఠ భక్తులు స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని పైన ఆధారపడిన వ్యక్తులు మంచి నిర్ణయాలు తీసుకొని అది దేవుని చిత్తానుసారముగా దేవుని ప్రణాళికలో నడవడానికి వారు ఇష్టపడతారు. అంతేకాని లోకములో మనము కనపడాలా, నేను మాత్రమే గొప్ప వ్యక్తిని, నేను మాత్రమే డబ్బున్న వ్యక్తిని, నేను మాత్రమే గొప్ప మంచి మంచి వస్త్రములు వేసుకుని ప్రజలకు కనబడాలా, అది దేవుని నుండి వచ్చినది కాదు. అది నా వల్ల పుట్టినవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇవి నా వలన వచ్చినవి కాదు. నన్ను ఎరిగిన వ్యక్తి, దేవుని సంబంధంగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే దీనుడై దేవుని దయాగుణము కలిగి దేవుని ఏ విధంగా అయితే లక్షణములు కలిగి జీవించాడో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ మనము యోబు జీవితాన్ని చూసాము, మోసే జీవితాన్ని చూసాము, పౌలు జీవితాన్ని కూడా మనము చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుల యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు భక్తుని తీర్మానం ఏమిటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? థ్యాంక్ యూ జీసస్. అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు భక్తుని తీర్మానం ఏమిటంటే, ఆయన దేవునితో సిలువ వేయబడ్డాడు, ఆయన క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడని ఎరిగి ఉన్న వ్యక్తి పౌలు. ఎందుకు సిలువ వేయబడ్డాడు అని పౌలు ఎందుకు ఎంచుకున్నాడంటే, నీ కోసము నా కోసము మన పాపములు మన దోషములను బట్టి ఆయనను సిలువ వేశారు. మన అపరాధములను బట్టి మన దోష పాపములను బట్టి ఆయనను సిలువ వేశారు. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయనలో యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. మన పాపములను బట్టి మన దోషములను బట్టి మనము యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి సిలువలో కార్చిన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ లోకములో అందరూ పాపము చేసిన వారే,
అందరూ పాపము చేశారు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోయారు. ఈ లోకంలో అందరూ పాప జీవితంలో ఉన్నవారే. కానీ ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ మారు మనసు అనుభవంలోకి వచ్చిన వ్యక్తులను నీతిమంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేర్చి తన బిడ్డలుగా, తన శిష్యులుగా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. తన రక్షణను బట్టి, తాను ఇచ్చిన రక్షణను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. నన్ను వెంబడించువాడు తన కాడిని, తన సిలువ కాడిని మోయవలెను. ఎవరైతే ఆయన్ని వెంబడించాలనుకుంటున్నారో, ఎవరైతే ఆయన వెంబడింపకోరుకుంటున్నారో తన సిలువ కాడిని వారు మోసే వ్యక్తులుగా సిద్ధపడి ఉండాలా. సిలువ కాడిని మోసే వ్యక్తులుగా ఉండాలా. పౌలు బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు, చావైతే లాభము లాభము లాభం అంటున్నాడు. ఆ భక్తుడు తీసుకున్న నిర్ణయము శ్రేష్టమైన నిర్ణయం. ఏమిటా నిర్ణయము? నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నానంటున్నాడు. బ్రతికితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతానంటున్నాను. చచ్చిపోతే సంతోషము లాభము అని అంటున్నాడు. ఇదేనమ్మా నీవు తీసుకునే తీర్మానం ఏమిటి? నీవు తీసుకునే స్థిర నిర్ణయం ఏమిటి? స్థిర నిర్ణయం ఏమిటి? భక్తులను మనకు బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు రాయించాడంటే మన జీవితంలో ఆ నిర్ణయాలను బట్టి, వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి, మంచిని బట్టి మనము ఆత్మీయంగా అభివృద్ధి పొందాలా, ఆత్మీయ పరిపక్వతలోకి రావాలా. ప్రభువుతో మన దినదినము సహవాసము చేసి మనము ఏది అడిగినా కూడా ప్రభువు మనకు చేయలాగున మనము ఇంకను ఆత్మలో అభివృద్ధి పొందాలని భక్తులను మనకు మాదిరిగా ఉంచాడు. భక్తులను మాదిరిగా ఉంచారు. వారు అందుకునే శ్రేష్టమైన భక్తులుగా ఎంచబడ్డారు. పౌలు భక్తుడు, మోషే భక్తుడు, యోబు భక్తుల కోసం మీకు చెప్పారు. వీరు ముగ్గురు శ్రేష్ఠ భక్తులుగా ఎందుకు ఎంచబడ్డారంటే వారు దేవుని కొరకు మాత్రమే పరిగెత్తే వ్యక్తులు, దేవుని మీదే ఆధారపడిన వ్యక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు, నీతిని యథార్థతను విడిచిపెట్టే వ్యక్తులు కాదు. వారు శ్రేష్టమైన భక్తులుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు. బ్రతుకుట క్రీస్తే. మనము నిర్ణయములు తీసుకుంటాము. మనము యవన బిడ్డల కోసం నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. యవన ప్రాయములో నేను అమ్మాయిని ప్రేమించానండి, అమ్మాయి కోసం చచ్చిపోతానండి అంటున్నాడు. నీ జీవితము విలువైన జీవితం అని నీకు తెలియదా? నీ జీవితము శ్రేష్టమైన జీవితం అని నీకు తెలియదా? తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన నీ మీద ఒక ప్రణాళిక ఉంచాడు. తన అరచేతిలో నిన్నెందుకు చెక్కుకున్నాడంటే ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడని నీవు గుర్తి ఎరగకుండా మనుషుల కోసము చచ్చిపోయే వ్యక్తిగా ఉన్నావు. మనుషులను చంపే వ్యక్తిగా ఉన్నావు. నరరూప రాక్షసులాగా మనుషుల కోసము చచ్చిపోయే వ్యక్తులు, మనుషులను చంపే వ్యక్తులు ఈ లోకంలో మనము అనేక మందిని చూస్తున్నాము. నీవు చనిపోవాలనుకుంటే ఆ ప్రభు కొరకు నీవు ఒక సాక్ష్యం ఇచ్చి చచ్చిపో. హత సాక్షులుగా బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూసాము. గత కొద్ది కాలంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకు హత సాక్షిగా సత్యమైన బోధను ప్రకటించి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ప్రభు కొరకు చనిపోవట ధన్యత. ప్రభు కొరకు నీకు విలువైనది ఏది ఇచ్చినా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని నీకు అంతకు రెట్టింపు ఘనత, అంతకు రెట్టింపు విలువైనది
ప్రభువు నీకు ఇస్తాడు, ప్రభువు నీకు ఇస్తాడు. ఫార్మాలిటీ భక్తిలోకి వచ్చేసారు జనము. క్రైస్తవ బిడ్డలు ఈ లోక ప్రజల మాదిరిగా జీవిస్తున్నారు. భక్తులు స్థిర నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారంటే వారి జీవితము దేవునికి సమర్పించుకున్నారు, వారి జీవితము ప్రభువుకి అర్పించుకున్నారు, వారి జీవితంలో విలువైనదిగా ఎంచుకున్నారు. కొంతమంది ఈ ఫోన్ నాకు చాలా విలువైనదండి అంటారు, కొంతమంది ఈ డబ్బు నాకు చాలా విలువైనది అంటారు, కొంతమంది నాకు ఈ ఆస్తి చాలా విలువైనది అంటారు. నీకు విలువైనది ఏంటో నీవు ఎంచుకోలేకపోయావు. పౌలు భక్తుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే లాభం అంటున్నాడు, చావైతే లాభం అంటున్నాడు. నీ ఆలోచనలు డబ్బు సంపాదించడానికి పరిగెడుతున్నావేమో ఆదివారము దినమున, లేకపోతే దేవుడు సేవకుడు మందిరంలో ఆరాధనలు ఉన్నాయంటే డబ్బు కోసము పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావేమో. ఒక ప్రశ్న వేసుకోవాల మన జీవితంలో, మనము దేనికోసము పరిగెత్తుతామో, మనము దేనినైతే వెంబడిస్తామో దాని వలనే మనం ఒక దినమున చచ్చిపోతాం. ఈ లోకములో మనము వ్యక్తుల కోసం పరిగెడితే ఆ వ్యక్తుల వల్లనే మన జీవితంలో నష్టపోతాము. ధనము కోసం మనం పరిగెట్టామంటే ఆ ధనమును ఎలాగా మనము సంపాదించాలో, ఎలాగ కూర్చోబెట్టాలో, ఎలాగ దాయాలో అది ఆలోచించలేక అనేక మంది చచ్చిపోతారు. నీవు దేనిని వెంబడించి దేని కొరకు నీ పరుగెత్తుతావో నీ దాని నుండి మరలా నీవు నాశనము కొని తెచ్చుకుంటావు. నీ పరుగు ప్రభువు కొరకు పరిగెట్టు. ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానంటున్నాడు. నీకు మార్గాన్ని చూపే దేవుడు, నీకు సత్యాన్ని ఇచ్చే దేవుడు, సత్య సువార్తను ప్రకటించే దేవుడు, నీకు జీవమునిచ్చే దేవుడు నీ వదిలిపెట్టి మనుష్యుల వైపు ఎందుకు పరిగెడుతున్నావు? యవన బిడలారా, యవన ప్రాయములో మీ జీవితము విలువైనది. యవనస్తులు దేవుని కాడిని మోయటం మంచిది. యవన బిడ్డలను దేవునికి యవన ప్రాయములో దేవునికి వారి జీవితము సమర్పించుకుంటే, యవన బిడ్డలు, యవన స్త్రీలు యవన దశలో దేవునికి వారి జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు మిమ్మల్ని ప్రవక్తలుగా, సువార్తకులుగా, సేవకులుగా అనేక మందిని వెలిగించడానికి, అనేక మందిని లోకంలో రక్షించడానికి, నీ కుటుంబమును నీ ద్వారా నీ బంధువులను రక్షించడానికి దేవుడు నిన్ను బలమైన సాధనముగా వాడుకుంటాడు, బలమైన శక్తిగా నిన్ను వాడుకుంటాడు. ఇదేనమన నేను ప్రేమించామంటే, లేకపోతే ఇంకోటండి అని ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీ జీవితము విలువైనదని నువ్వు గుర్తెరుగుతున్నావా? లోకములోని నీ జీవితము చంపుకోవడానికో చచ్చిపోవడానికో కాదు, నీ నిర్ణయాన్ని బట్టే నీ జీవితము ఆధారపడుతుంది. ఇక్కడ శ్రేష్ఠ భక్తులు స్థిర నిర్ణయాలు తీసుకున్నారు. ఆ స్థిర నిర్ణయాలు ఏమై ఉన్నాయంటే ప్రభు కొరకు అయి ఉన్నాయి, యేసుక్రీస్తు కొరకు అయ్యాయి. ప్రభువుని మహిమపరచడం కొరకు వారు స్థిర నిర్ణయాలు తీసుకున్నారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. దానియేలు గ్రంథము, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 3వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతులను నమస్కరింపమని తెలుసుకున్నాము. ఇక్కడ
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మనకు ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కనబడతారు. పై వచనంలో మనము జాగ్రత్తగా చదివితే నెబుకద్నెజరు ఒక ప్రతిమ తయారు చేశాడు. ఆ ప్రతిమ ఏమిటంటే నెబుకద్నెజరు 7వ వచనంలో ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. అక్కడ అనేక మంది ప్రజలు, అనేక మంది జనులు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టాడు. దానికి ఆ ప్రతిమకు నమస్కారం చేశారు. ఆ క్రింది వచనాల్లో మనము అందరూ నమస్కారం చేస్తున్నారు. నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాజ్య కార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదని చెప్పారు. ఇక్కడ ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురు వ్యక్తులు, ఈ ముగ్గురు కూడా నెబుకద్నెజరు ప్రతిమను నిలబెట్టి దానికి నమస్కారం చేయమంటే ఆ ప్రజలందరూ, ఆ దేశస్థులందరూ కూడా అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. కానీ ఆ ముగ్గురు వ్యక్తులు కూడా నమస్కారము చేయట్లేదు. నమస్కారం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన చేస్తున్నారు. కుర్చీలో కూర్చోమ్మా. విగ్రహారాధన చేస్తున్నారు. పైన కూర్చోమ్మా, పైన కూర్చో. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా విగ్రహారాధన చేయడానికి ఇష్టపడతలేదు. ఆ నెబుకద్నెజరు ఆ బంగారు ప్రతిమ ఏదైతే ఉన్నదో దానికి నమస్కారం చేయడానికి వారు ఇష్టపడట్లేదు. అయితే నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడంటే, ఆ బంగారు ప్రతిమకు ఎవరైతే పూజించరో వారిని మండే అగ్నిగుండంలో పడవేయమని చెప్తున్నాడు. అగ్నిగుండంలో వేయమని చెప్తున్నాడు. అప్పుడు మరి ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చెప్తున్నారంటే 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని చెప్తున్నారు. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు కూడా ఆ రాజు విగ్రహాలను పూజించమంటున్నాడు. ఒక బంగారు ప్రతిమను పెట్టి ఆ విగ్రహాలను ఆరాధించాలి, విగ్రహములను పూజించాలని ఆ రాజు చెప్తుంటే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఏం చెప్తున్నారంటే, మేము పూజించము, మా దేవుడు సమర్థుడు, మా దేవుడు జీవము కలిగిన దేవుడు, మీరు మమ్మల్ని ఏమి చేసినా పర్వాలేదు, మీరు అగ్నిగుండంలో పడవేసినా కూడా మా దేవుడు మమ్మల్ని విడిపించే దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువు విడిపించే దేవుడు, కాపాడే దేవుడు కనుక మీరు ఏమి చేసినా కూడా మాకు ఏ బాధ లేదని ధైర్యంగా చెప్తున్నారు. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా కూడా మేము ఆ విగ్రహాలను మేము పూజించము, మేము ఆరాధించమని ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు విగ్రహాలను పూజించమని రాజుకు ఎదురు చెప్పారు. రాజు శాసిస్తే, రాజు ఆజ్ఞాపిస్తే వారి ముగ్గురిని చంపగలడు. ఆ సేనలు అనేక మంది అధిపతులను బట్టి ఈ ముగ్గురిని చంపగలడు. కానీ ఆ ముగ్గురికి ఎవరు తోడుగా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడు కనుక వీరు శ్రేష్ట నిర్ణయం తీసుకున్నారు. మమ్మల్ని చంపేసినా పర్వాలేదు,
కానీ మేము విగ్రహాలను పూజించము. ఇదేనా మన కులములకు ఒక దేవత, ఒక్కో కులములకు ఒక దేవతను పెట్టుకున్నారు, ఒక్కో ప్రాంతానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు. దేవుళ్ళు దేవతలుగా పిలువబడేవారు. సర్వలోకమునకు ఒకటే దేవుడు ఉంటాడు, కానీ ఒక కులానికి ఒక దేవుడు, ఒక మతానికి ఒక దేవుడు, ఒక రాష్ట్రానికి ఒక దేవుడు, ఒక ఊరికి ఒక దేవుడు. ఈ విధంగా దేవుళ్ళు దేవతలు ఉండరు. ప్రపంచమంతా కూడా ఆరాధించే దేవుడు ఎవరంటే జీవము కలిగిన దేవుడు. ప్రపంచకర్త సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఉంటే, ఆయన మనల్ని నడిపిస్తే మనకు ఏది కూడా కొదువ ఉండదు. ఇక్కడ నీ మరణ ప్రాయములో, నీ అపాయములో, నీ కృంగిపోయిన పరిస్థితిలో అన్నిటిలో నుండి ఆయనే నిన్ను విడిపించే దేవుడు. నిన్ను విడిపిస్తాడని నీవు ధైర్యముగా నీ జీవితంలోకి యేసు ప్రభువుని అంగీకరిస్తున్నావా? ఆయన నాకు రక్షకుడు, ఆయన నాకు కాపరి, ఆయన నా తండ్రి, నాకు అన్ని విషయంలో సహాయం చేస్తాడని ఆయనకి నీ హృదయాన్ని ఇస్తున్నావా? శ్రేష్ఠ భక్తులు శ్రేష్ఠ నిర్ణయాలు తీసుకుంటారు. శ్రేష్ఠ భక్తులు స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోను మనం చూస్తే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. విగ్రహారాధన జోలికి మేము వెళ్ళము. నీవు రాజువైనా పర్వాలేదు, నీవు ఏదైనా పర్వాలేదు, మమ్మల్ని చంపినా పర్వాలేదు, అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదు, కానీ మేము విగ్రహాలకు పూజించము, ఆరాధించమని ఒక స్థిర నిర్ణయము తీసుకున్నారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ని స్తుతించుచు వచ్చెను. ఇక్కడ దానియేలు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు భక్తుడు మరి ఆ 6వ అధ్యాయము 5వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దానియేలును ఆ రాజ్యమంతటి మీద అధిపతిగా నియమించడానికి 3 వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తిగా ఆ రాజు ఆలోచన చేస్తుంటే, ఆయనతో ఉన్న ప్రధానులు దానియేలుతో ఉన్న మిగతా ప్రధానులు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే దానియేలు మీద నిందలు వేస్తున్నారు, దానియేలు మీద అపరాధములు వేస్తున్నారు, దానియేలు మీద చెడ్డ మాటలు చెబుతూ దానియేలు వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు, దానియేలును చెడ్డవాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవల్లని రాజు ఉద్దేశిస్తే తనతో ఉన్న వ్యక్తులు దానియేలును నాశనము చేయాలని, దానియేలును కీడు కలిగించాలి, శ్రమలు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. 4వ వచనంలో మనం చదివితే, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపు వల్లని ఉండి తగిన హేతువు కనిపెట్టిచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు మీద ఎన్నో నిందలు వేశారు, ఎన్నో అపరాధములు వేసినప్పటికీ దానియేలు ఎక్కడ కూడా
కృంగిపోలేదు. 6వ అధ్యాయం 10వ వచనములో మరణకరమైన శాసనము చేయబడిన అనుదినము దేవుణ్ణి ప్రార్థించడం మానలేదు. దానియేలు నుంచి మనము నేర్చుకోవలసినది ఏంటంటే, అన్ని కష్టములు వచ్చినా, అన్ని శ్రమలు వచ్చినా, తన ప్రధానులు అధిపతులు ఇబ్బంది పెట్టినా కూడా ప్రభువు సన్నిధిలో ప్రార్థించుట మానలేదు. ప్రార్థించుట మోకాళ్ళని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుని బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువుకు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువుకి ప్రార్థన చేయడం మానివేయట్లేదు. ఇక్కడ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, దానియేలు భక్తుడు తన జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక, దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు కనుక దినదినము దేవునితో మాట్లాడుట ఆయన ఆపడం లేదు. దినదినము దేవునితో సహవాసము చేయుట ఆయన ఆపట్లేదు. మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రాముఖ్యమైన అంశము, ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థనా జీవితము. నీ ప్రార్థన జీవితాన్ని బట్టే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నీవు చేసే ప్రార్థన బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ ఇరుగు పొరుగు దీవించబడతారు. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ బంధువులు దీవించబడతారు. నువ్వు చేసే ప్రార్థన బట్టి అనేక మందికి మేలు చేయగలిగే వ్యక్తిగా ఉంటావు. నువ్వు చేసిన ప్రార్థన బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారు. నీ ద్వారా అనేక మంది మేలులు పొందుకుంటారు. నిన్ను దేవుడు ఒకసారి హెచ్చిస్తే మరలా ఎవరు కూడా నిన్ను కిందికి తోసివేయలేరు. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని అనేక మందికి దీవెనకరముగా ఉండాలా, అనేక మందికి మేలుకరముగా ఉండాలా. చివరిగా ఒక వచనం చూసుకుని మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము చదువుతారా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించెదరో, నది అత్తర్ని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇక్కడ యెహోషువ భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో యెహోషువ ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరందరూ ఏ దేవుళ్ళనైనా దేవతలనైనా ఆరాధిస్తున్నారేమో, పూజిస్తున్నారేమో, కానీ నేను మాత్రము, నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తామంటున్నాడు. యెహోషువ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ శ్రేష్టమైన నిర్ణయం ఏమిటంటే, నేను నా కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు, యెహోవా దేవుడు, తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిని మాత్రమే మేము సేవిస్తాము, ఆరాధిస్తాము, ప్రేమిస్తాము అని తీర్మానం తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే ఆయన శ్రేష్టమైన భక్తుడిగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు. శ్రేష్టమైన భక్తుడిగా రాయబడాలి అంటే నీవు తీసుకున్న ప్రభు కొరకు నిర్ణయాన్ని బట్టి, నీ జీవితము ప్రభు కొరకు సమర్పించుకున్న నీవు నీ ప్రణాళికలను నీ కుటుంబం కోసము, అనేక మంది వ్యక్తుల కోసము, నీ లోకాశల కోసము పరిగెత్తే వ్యక్తిగా ఉంటే నీవు దేవుడిచ్చే బహుమానాలను పొందుకోలేవు. దేవుడిచ్చే బహుమానాలను పొందుకోలేవు. ఇక్కడ రాజులను వ్యతిరేకించారు, అధిపతులను వ్యతిరేకించారు, నాయకులను వ్యతిరేకించారు, అందరినీ వ్యతిరేకించి దేవుని కొరకు చావడానికైనా సిద్ధపడ్డారు. చచ్చిపోవడానికైనా ఆ యేసుక్రీస్తు ప్రభు కొరకు చచ్చిపోవడానికి నిర్ణయాలు తీసుకున్నారు. అందుకనే వారు శ్రేష్ఠ భక్తులుగా ఉంచబడ్డారు. అందుకనే వారి జీవితము బైబిల్ గ్రంథంలో శ్రేష్ఠ భక్తులుగా రాయబడి ఉన్నది. ప్రభువుని ప్రేమించే మనము,
ప్రభువుని ఆరాధించే మనము మన నిర్ణయాలు ఏ విధంగా థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువుని ప్రేమించే మనము, థ్యాంక్ యూ జీసస్, ప్రభువుని ఆరాధించే మనము మనుషుల కోసం నిర్ణయాలు తీసుకోవద్దు, మనుషుల మెప్పు కోసం నిర్ణయాలు తీసుకోవద్దు, మనుషుల సంతోషం కోసం నిర్ణయాలు తీసుకోవద్దు, బంధువులు చెప్పిన మాటను బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. నీ జీవితము ఒక ప్రణాళికలో ఉన్నదని ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో, నీ జీవితము ఒక గమ్యము, ఒక గురి, ఒక పరుగు కలిగి ఉన్నదని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, నీవు ఆధారపడేది ఎవరి మీద అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద. నీ గమ్యము ఆయనే ఇస్తాడు, నీ మార్గములన్నీ ఆయనే సరళం చేస్తాడు. నీవు ఎప్పుడు ఏమి చేయాలో దైవ జ్ఞానము, వివేకమైన జ్ఞానము అన్ని కూడా ఆయనే ఇచ్చే దేవుడు. నేను నా ఇంటి వారిని అందరము కూడా యెహోవాను సేవిస్తాము. ఆ భక్తుడు తీసుకున్న నిర్ణయము మనము తీసుకోగలుగుతున్నామా? ఆ భక్తుడు తీసుకున్న నిర్ణయము ఏ విధంగా అయితే నా కుటుంబం అంతా విగ్రహారాధన చేయము, రాజులను, అధికారులందరినీ కూడా వ్యతిరేకించి మేము దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి పూజిస్తాము నిర్ణయం తీసుకున్నాడు. ఇదిన మన ప్రియబిడ్డలారా, కుటుంబముగా ప్రభువుని ఆరాధించి, కుటుంబముగా ప్రభువుని ప్రేమించి, ఆయన సన్నిధిలో శ్రేష్ఠ భక్తులుగా మనము జీవిస్తూ స్థిర నిర్ణయాలు కలిగి మనము జీవించాల. మోషే భక్తుడు మరి ఈ లోకములో దేవుని కొరకు నిందలు పడడానికి, శ్రమలు పడడానికైనా కూడా క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నాడు. యోబు జీవితము నీతిని విడిచిపెట్టగా మరణము అయ్యేంత వరకు కూడా ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. ఇదిగో ఆయన నన్ను చంపినను కూడా నేను ఆయన కొరకే కనిపెడతానంటున్నాడు. యోబు జీవితము, ఉరియా జీవితము కూడా సుఖానుభవం కంటే పోరాడే వారితో కలిసి పోరాడే కోరుకున్నాడు. దావీదు మరి ఎన్నో కుట్రలు పన్ని ఉరియా భార్యను పరిచయం చేసి ఆయన జీవితంలో మరి ఒక చేదైన చోటును ప్రవేశించినప్పుడు కూడా ఊరియా ఆ యుద్ధములో ముందుగా ఉండాలని, యుద్ధములో నేను పోరాడే వ్యక్తులతో పోరాడాలని ఆయన నిలబడ్డాడు. ఇదేనా మన పౌలు భక్తుడు చావైతే లాభం అంటున్నాడు, చావైతే లాభం అంటున్నాడు. ఒక తీర్మానము తీసుకుంటారా? ఒక తీర్మానం తీసుకుంటారా? ఒక తీర్మానం తీసుకుంటారా? ఒక తీర్మానం తీసుకుంటారా? నీ జీవితంలో సర్వం ఇచ్చినది ఆయనే, సర్వం ఇచ్చినది ఆయనే, సర్వము ఇచ్చినది ఆయనే. ఆయన ఇచ్చిన జీవితము ఆయన కొరకు మనము బ్రతుకుదామా? తీర్మానం చేసుకుంటారా? ప్రార్థన చేసుకోవాలా? తీర్మానం తీసుకోవాలా? ఎందుకంటే నీ జీవితము విలువైనది. ఈ దినమున నీవు కృంగిపోయిన దశలో ఉన్నావేమో, ఒకవేళ తినడానికి తిండి లేదేమో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నావేమో, ఎవరైనా సహాయం చేస్తారని చూస్తున్నావేమో, నా బంధువులు, నా స్నేహితులు నా కష్టం నుంచి గట్టెక్కిస్తారేమో అని చూస్తున్నావేమో, సేవకుడి ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తన మనుషులను పంపి, తనకిష్టమైన బిడ్డలను, కుమారులను నీ దగ్గరికి పంపి ఆయన నీకు సేవ చేయడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి, నిన్ను రక్షించడానికి ఆ దేవుడు నీ కుటుంబమును దర్శించడానికి అనేక మంది వ్యక్తులను పంపడానికి ఇష్టపడుతున్నాడు. హృదయపూర్వకంగా ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే తీర్మానం చేసుకోవాలా? ప్రార్థన చేసుకోవాలా? తీర్మానం చేసుకోండి. ఎందుకంటే
ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. తీర్మానం చేసుకోవాలా, తీర్మానం చేసుకోవాలా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చే కుమ్మరివి, స్వరూపమిచ్చే కుమ్మరివి. ఆయన మనల్ని మేలుతో తృప్తిపరిచే దేవుడని నమ్ముచున్నావా? ఆయన మనల్ని దీవించే దేవుడని నమ్మితే, ఆయన నిన్ను కాపాడే దేవుడని నమ్మితే, ఆయన నిన్ను రక్షించే దేవుడని నమ్మితే, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో. ఆయనే నీ జీవితంలో వెలువిచ్చే దేవుడు, ఆయనే నీ జీవితంలో మేలు చేసే దేవుడు, ఆయనే నిన్ను రక్షించే దేవుడు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చి కుమ్మరివి. ఆయన చిత్తమును నెరవేర్చి మన జీవితంలో మనల్ని లోకములో వెలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన్ని అంగీకరిస్తావా? తీర్మానం చేసుకోవాలా, ఆ గొప్ప దేవుణ్ణి మన రక్షకునిగా అంగీకరిస్తే ఆయనే మనల్ని విడిపించే దేవుడు, ఆయనే మనల్ని రక్షించే దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూప సారే పైనున్న వంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సారే పైనున్న వంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరా సర్వచిత్తంబు ఆయనదే, ఆయనే నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. తీర్మానం చేసుకున్న బిడ్డలారా, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించే బిడ్డలారా, ఇదేనా మన ప్రభు మీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కృప కలిగిన దేవా, జీవముగల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున కొద్ది మందిగా కూడి నిన్ను స్తుతించడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఎవరికీ లేని ధన్యత, ఎవరికీ లేని భాగ్యము మాకు ఇచ్చారు తండ్రి. ఈ దినమున మందిరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తల్లిగారు లక్ష్మమ్మ గారి వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో ఇంకను ఏదైతే కొదువై ఉన్నదో ఆ బిడ్డల జీవితంలో దేవా, బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంకను బలపరచండి దేవా. దేవా, ఇంతవరకు మమ్మల్ని నడిపించారు, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యమును అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా